దాని మీద బీభత్సమైన యాపి అనమాట. ఎట్టాటోళ్ళు ఇప్పుడు పుట్టకొక్కుల్లా పుట్టకొత్తన్నారు. రావణ అని పేరు భలే ఉంది, రావణాసురుడు. అలా సీతాదేవిని ఎత్తకపోతే కనుక రావణాసురుడు పేరు ఉంది చూడు, అట్టుందనమాట. మరి పవన్ కళ్యాణ్ మీద యాకలు చేయటువంటి మాటల అసలు ఈయన ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు బైబిల్లో ఏముందో ధర్మం చెప్పాల జనాలకి, మా బొట్టోళ్ళని మారటానికైనా అవకాశం ఉంటుంది. అది లేకుండా అసలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి వచ్చినట్టే ఉంది. ఇంకేనా ఎక్కడ వాక్యం చెప్పేది? ఏడ యేసుప్రభుని నమ్మినట్టు? ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన వాళ్ళని రెచ్చగొడటానికి, ముస్లింలు రెచ్చగొడటానికే వచ్చిండు. కానీ ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయటానికి, ప్రభు భక్తుడు అంటే ప్రజలకు సేవ చేసేవాడు. ఏం చేయడానికి వచ్చిండు? పవన్ కళ్యాణ్ అని విమర్శించడానికి వచ్చిండు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటానికి వచ్చిండు. ఏడ మాట్లాడింది ఆయన? ముందు ఏడ మాట్లాడిండు? అసలు ముందు పర్సనల్గా ఆయన ఎంతో మంది టార్గెట్ చేశారు. మరి ఇప్పుడు గిల్లితో గిల్చుకుంటుడా? ఇప్పుడు ఆయన గిల్చుకుంటున్నా ఏంది? గిల్లితే ఎవరం గిల్చుకోం కదా, మాటకు సమాధానం చెబుతావు. ఇప్పుడు 10 దెబ్బలు కొట్టినా 11వ దెబ్బ నేత్తంగా మరి అనరా ఎవరైనా? పవన్ కళ్యాణ్ కూడా అదే చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి జరిగేది కూడా అదే. సీతయ్య సినిమా చూసానరా? సీతయ్య సినిమాలో ఒక్కొక్కడికి అంబ బలికిచ్చిండు. ఇప్పుడు రావణాకు అదే జరిగేది, అంబ బలికుద్ది అనమాట. జగనన్న ఇట్టాటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా ఫ్యూచర్ ఉండదు. నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు కానీ జగనన్న గురించి. ఆయన రాజకీయాలలోకి వచ్చింది ప్రజల సేవ చేయడానికి. అన్న నాయకుడు అనేవాళ్ళు ప్రజల్ని పరిపాలించాల, వ్యక్తిగతంగా దూషించుకోకూడదు. ఒక్కల కోసం వచ్చిండు ఆయన నాయకత్వం చేయటానికి. ఇప్పుడు పవనాన్ని దూషించడానికి వచ్చిందా, ప్రజలను పరిపాలించడానికి వచ్చిందా? జగనన్న మాత్రం తప్పు. ఈరోజు పవనాన్ని దూషించినోడు రేపు ఆయన దూషించడా? నాయకుడు కదా, 5 ఏళ్ళు పరిపాలన చేసిండు కదా, ఏది మంచి ఏది చెడు అని ఆయనకు తెలియదా? ఎట్లా సపోర్ట్ చేస్తాడు? తప్పే కదా. అందుకని నాయకుడికి ఆలోచనలు బాగు. మరి పవన్ అన్నకు బిడ్డలు లేరా, కొడుకులు లేరా? ఆయన కూడా చిన్న పాప ఉండుగా. మరి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎవరు తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే ఆయన బాధపడదా? ఆయన ఫ్యామిలీ బాధపడదా? బుద్ధి ఉండాలి. 5 ఏళ్ళ తన్నం తిన్నప్పుడు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ అన్న అనుకుంటుండు కదా, ఎక్కువ సినిమాలలో ఏలనంగా నటించిండుగా, అది రియల్ లైఫ్ లో కూడా చూపించాలనుకుంటుండు. ఆయనకు కూడా అంబ బలుకుద్ది. నెక్స్ట్ ప్రకాష్ రాజు ఒక బొత్స ఐశ్వర్యాన్ని ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది. ఆమెకు అసలు ముఖ్య లేదు, ఎవరు కొట్టినట్టు లోనకపోయింది. ఆమె కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా ఉంటుంది. ఎవరు? బొజ్జ ఐశ్వర్యక. అందుకని ఆమె ఆడవాళ్ళల్లో శూర్పణ. ఇప్పుడు ఆమె 3వ జాతికి చెందిన ఆమె 3వ రోజాకు వచ్చింది, శ్యామలకి వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది, ఈమె శూర్పణ వచ్చింది. కాబట్టి ఈ శూర్పణకి ముక్కు చెవులు పోయాలని నేను అంటున్నా. నెక్స్ట్ నోటి తుల. మరి ఎందుకు ఏం మాట్లాడింది? నువ్వు ఒకవేళ అన్న, ఇప్పుడు మేము పవన్ అన్న తరపు ఎవరన్నా దుర్భాషలు ఆడుతున్నావు. ఇప్పుడు జగనన్న ఏమన్నా పెడతాను, నాయకుల్ని ఏమన్నా అంటున్నావా? ఏమన్నా అన్నవాసులకి ఏమన్నా వచ్చిందా? మరి ఇంకా అన్నప్పుడు అనాలి కదా తిరిగి. నువ్వు ఎందుకు అన్నావు చెప్పు, నువ్వు సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పకుండా దొంగలు తప్పించుకొని పోయింది బొత్స ఐశ్వర్య గారు. ఆమె ఆడమడిసి అయినా కూడా కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. రాండ్రా నాకు కొడకల్లా అన్న ఎంటక బిగ్గుతాను అంటే ఏమన్నమాట అది. ఇదంతా ఒక ప్లాన్ గా నడుస్తుంది. ఇటు చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం ఒకళ్ళు వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏపీ ప్రభుత్వం అయినా కానీ, తెలంగాణ ప్రభుత్వం అయినా కానీ నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడే వాళ్ళని, ఒక్కొక్కరికి పోలీసులు అంటే ఏందో, వ్యవస్థ అంటే ఏందో, ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్కి అవకాశం చూస్తే ఒక్కొక్కరికి రుచి చూపెడతారు. ప్రజల్ని పాడు చేయడానికి వచ్చి వాడి మంది వాడాడ ప్రశ్నించింది. ఎక్కడ ప్రశ్నించిండు? ఎవరి కోసం ప్రశ్నించిండు? ఎవరి కోసం? మన కోసం ప్రశ్నించిందా? ప్రజల కోసం ప్రశ్నించిందా? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతులకి కల్తీ విత్తనాలు వస్తున్నాయి, మందులు కల్తీ వస్తుంది, గడ్డి మందు వల్ల భూసారం పాడైపోతుంది. ఎన్నో జీవరాశులు చచ్చిపోయినాయి. రైతుకి ఇదివరకు పండిన పంట ఇప్పుడు పడుతుందా? ఇదివరకు నెలకు 3 వానలు అంటే ఎంత పంట పండేది? 3 సార్లు మందు కొడితే సరిపోయేది. ఇప్పుడు అట్లేదే, మందుల మీదనే నడుతుంది పంట. దానికోసం కదా మాట్లాడాల్సింది వచ్చిన నాయకులైనా కానీ, ఎవరైనా కానీ. ఇప్పుడు నా నాయకుడి తరపు నేను వచ్చినా అదే మాట్లాడాలా, నీ నాయకుడి తరపు నువ్వు వచ్చినా అదే మాట్లాడాలి. ప్రజలకు న్యాయం జరిగేది చూడాలి. పిల్లల్ని ఎంత లచ్చలు పెట్టి చదివేస్తాను, ఫీజుల గురించి మాట్లాడాలా, వాళ్ళ జాబుల గురించి మాట్లాడాలి.
మన వ్యవస్థ గురించి మాట్లాడాలా. ఇప్పుడు మనకి ఇది చేస్తానని మన కోసం పరిపాలన చేయడానికి వస్తారు మన నాయకులు, ఓట్లు వేపించుకుంటారు. మనకు అది చేయనప్పుడు అది అడగాల. ఎవరైనా కానీ అది ప్రశ్నించే తత్వం. కానీ ఇష్టం వచ్చినట్టు ఒక్క మనిషిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి మాట్లాడి నేను ప్రశ్నించినట్టు వాడు పొంద వాడు ఏడ ప్రశ్నించింది, అది తప్పు. నెక్స్ట్ ఎవరు కంట్రోల్ కావాలా? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే కాదు, ఏ నాయకుడినైనా సరే దుర్భాషలు ఆడితే వాళ్ళకి ఒక్కొక్కరికి అంబ బలిగితేనే రెండో వాడికి భయం ఉంటుంది. నెక్స్ట్ లీడర్ అదే ఆయన చెప్పాలా. ఇప్పుడు జగనన్న తరపు వాళ్ళే ఇట్టు వస్తున్నప్పుడు ఆయన నాయకుడు నెక్స్ట్ రావాలి కదా. 5 ఏళ్ళు పరిపాలన చేసిండు, మళ్ళీ నెక్స్ట్ రావాలనుకుంటుండు కదా. రావాలనుకున్నప్పుడు ఈ వంతున ఒక్కొక్కరిని పుట్టించి ఈ వంతున నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించి కుటుంబం మీద పర్సనల్గా అనిపిస్తే నెక్స్ట్ ఎట్టొత్తుడు అన్న? అసలు వస్తాడా? ఎట్టొత్తుడు? ఆయన మీద అంత నెగిటివ్ ఆలోచన ఉంది కదా. ఉంటే అభిమానులు ఉంటే ఎంతమంది ఉంటారు? ప్రజలు మనం 90% ఉన్నవన్నీ నేను 100 సార్లు చెబుతున్నా. 10 మందిని చూసుకొని 20 ఎవడైనా ఏ నాయకుడైనా 90% చూడాలని అంటున్నా. నెక్స్ట్ రావణ్ అరెస్ట్ గురించా? రావణ్ అసలు బయటికి రాకుండా చేయాలన్నమాట. ప్రశ్న అని ఏం చేస్తుండంటే 2 వర్గాలను రెచ్చగొడుతుంది. ముస్లిం సోదరుల్ని, క్రైస్తవుల్ని, 2 వర్గాలని ఏం చేస్తుంది? దేశాన్ని ఏం చేయాలని? వాడు భారతీయుడు కాదా? వాడు అమ్మ కడుపుని పుట్టలేదా? 5 ఏళ్ళ కన్నం తింటలేదా? ఎందుకు రెచ్చగొట్టాలి అన్నదమ్ములు అలగొండ వాళ్ళని? ఎందుకంటే రెచ్చగొట్టేది వ్యక్తిగతంగా తీసుకొచ్చి తగాదలు పెట్టి దేశం మీనికి ఎందుకు ఈ గొడవలను తీసుకొచ్చి అసలు మనకు జరగాల్సిన అడిగేది మర్చిపోయి ఈ గొడవల మీద పడుతున్నారు అందరూ. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చదువులు కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా, పిల్లల గురించి కదా, కుటుంబ వ్యవస్థ గురించి కదా అడగాల్సింది. ఇవన్నీ వదిలేసి ఎందుకు? ఎక్కువ తీసుకుని అక్కడ భయం భక్తి అనేది లేదు. సిపై సినిమాలో ఎట్ట వ్యవస్థ పాడైపోతుంటే పోలీసు వారికి అట్టిచ్చారు, ఈ రియల్లో కూడా అట్టిస్తే భయం పుట్టుద్ది అనమాట. ఒకసారి ల్యాండ్ ఆర్డర్ పవర్ ఇవ్వాలి. ఇవ్వకుండా మేము గెలిచినప్పుడు మా చేతుల్లో పెట్టుకొని, మీరు గెలిచినప్పుడు మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని బొమ్మలు అలా ఆట ఆడేస్తాను. హోమ్ మినిస్టర్ ఇస్తే వాళ్ళకి ఈపు చింతపండు అయింది. నెక్స్ట్